ఇరాన్ మరో సంచలనానికి తెరతీసింది. మార్చి నుంచి సాగుతున్న యుద్ధంలో అమెరికాకి చుక్కలు చూపించిన ఇరాన్ ఈసారి ఏకంగా అమెరికా అధ్యక్షుడిని అంతం చేయడమే తమ లక్ష్యంగా ప్రకటించింది. దానికి సంబంధించి ఓ భారీ బ్యానర్ని టెహరాన్ వీధుల్లో కాఫిన్ బాక్సుపై ప్రదర్శించడం సంచలనం కలిగిస్తోంది. అయితే ట్రంప్ కూడా తగ్గడం లేదు. తన జోలికి వస్తే ఇరాన్ని స్పేర్ చేయవద్దని 1000 మిసైళ్లతో బూడిద చేయమంటూ ఆదేశాలిచ్చేశారు. దీంతో మిడిల్ ఈస్ట్లో హీట్ ఓ రేంజ్కి చేరిపోయింది. ప్రతీకారం తీర్చుకుని తీరతాం, ట్రంప్ని మట్టు పెడతాం. ఇరాన్ వీధుల్లో వెలిసిన బ్యానర్లు, మిడిల్ ఈస్ట్లో హోరెత్తుతున్న మిసైల్స్. ఓవైపు స్వయంగా అమెరికా అధ్యక్షుడే సిచ్యువేషన్ వార్ రూమ్ లో కూర్చొని యుద్ధాన్ని పర్యవేక్షిస్తుంటే ఇరాన్ ఓ భారీ బ్యానర్ ని తన దేశ వీధుల్లో ప్రదర్శించింది. ట్రంప్ ని ఎలాగైనా మట్టుపెట్టి తీరతామంటూ ఇంగ్లీష్, పర్షియాలో రాసి ఉన్న బ్యానర్స్ ను ఎగరవేసింది. ఓ కాఫిన్ బాక్స్ పై ఇరాన్ ఇలాంటి బ్యానర్లు ప్రదర్శించడం ఇదే మొదటిసారి. తమ నేత అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు పూర్తయినప్పటి నుంచి ఇరానియన్లు పగా ప్రతీకారమంటూ రగిలిపోతున్నారు. అసలు అంత్యక్రియలకు వచ్చిన వారు కూడా ట్రంప్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పటికే ఇరాన్ తమ హిట్ లిస్ట్ అంటూ ఓ 13 మంది లీడర్స్ తో ఓ జాబితా గత వారం లీక్ చేసింది. ఈ క్రమంలోనే తాజా పరిణామం యుద్ధాన్ని మరింత రగులుస్తోంది. ఇప్పటికే ట్రంప్ తమ జోలికొస్తే ఇరాన్ ని బూడిద చేసేసేయాలంటూ తమ సైన్యానికి ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న తాజా పరిణామం వాటికి ఆజ్యం పోసేలా ఉంది. అమెరికన్ కాంగ్రెస్ జూలై 6 నుంచి అమలయ్యేలా ఓ వార్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తూ ట్రంప్ కి వార్ పవర్స్ ముట్టజెప్పింది. దీంతో మరో 60 రోజుల పాటు అమెరికన్ కాంగ్రెస్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా దాడులు చేయడానికి అమెరికాకి వీలు చిక్కింది. దీంతో అధ్యక్షుడు ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ లో సమావేశం ఏర్పాటు చేసుకుని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తో భేటీ అయ్యారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, పోర్టులు, ప్రజా రవాణా వ్యవస్థలే టార్గెట్ గా దాడులకు ఆదేశించారు. హార్ముజ్ లో ఆటంకం లేని ప్రయాణం, అణు డిమాండ్లు అంగీకరించేలా ఇరాన్పై ఒత్తిడి తెచ్చేలా అమెరికా దాడులు చేస్తోంది. 2025 జూన్లోనూ ఇరాన్పై దాడుల వేళ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ నుంచే మిలిటరీ ఆపరేషన్స్ ను పర్యవేక్షించారు. తాజా పరిణామాలతో మిడిల్ ఈస్ట్ హోరెత్తిపోతోంది.